మీరేం చేసుకుంటారో చేసుకోండి. రాయ్, నీలాంటి నీచుణ్ణి ప్రాణాలతో వదిలేస్తే ప్రమాదం. నువ్వొక చేడ పురుగురా, నిన్నొదలను. చంపేస్తారా నిన్ను? కాల్చండి సీఎం గారు, కాల్చండి. కమాన్, కాల్చండి సీఎం గారు. కానీ నా నుదుటి మీదున్న గన్ పేల్చే ముందు మీ పింకీ నుదుటి మీదున్న కుంకుమని చూడండి. నన్ను చంపి మీ కూతురు పసుపు కుంకుమలో మీరే తుడిచేయండి. ఈ ఎదవని అడ్డు తొలగించుకొని మీ బిడ్డని విధవని చేయండి. షూట్ చేయండి మావయ్య, షూట్ చేయండి. చంపేయండి వాడిని. అన్నయ్య, ఇలాంటి నీచుడు పింకీకి భర్తగా ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? మా పింకీకి అన్యాయం చేస్తావా నిన్ను? అమ్మ రూపా, నువ్వు ఆవేశపడకో. అసలు ఆ రోజు పింకీ విషయంలో ఏం జరిగిందో మనకెవ్వరికీ తెలీదు. ఈ జీవన్ గాడికి మాత్రమే తెలుసు. ఇప్పుడు ఈ సాక్ష్యం చచ్చిపోతే నిజం చచ్చిపోతుందమ్మా. ఆవేశపడకండి పెద్దయ్య. ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తొందరపడి వీడిని షూట్ చేసేయకండి. మీరేం కంగారు పడకండి రాజు. మావయ్యకి తెలుసు నన్ను చంపితే ఏమవుతుందని. ఆయనకి చాలా బాగా తెలుసు. రే జీవన్, ఆ రోజు పింకీ విషయంలో ఏం జరిగిందో ఎవరికీ తెలీదు. కానీ తనకి మాత్రం అన్యాయం జరిగింది. పింకీ స్పృహ కోల్పోయినప్పుడు జరిగిన సంఘటన తెలుసు, స్పృహలోకి వచ్చిన తర్వాత సంఘటన తెలుసు. కానీ మధ్యలో ఏం జరిగిందో నీకు తప్ప ఎవ్వరికీ తెలీదు. ఆ మధ్యలో ఏం జరిగిందనే దాన్ని బట్టే నీ ఫ్యూచర్ డిసైడ్ అవుతుంది. గుర్తు పెట్టుకో. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు, ఎవరు హించెదరు. దీపక్, ఆ రోజు ఏం జరిగిందో మనకు అవసరం లేదు. మన విషయంలో జీవన్ ఎందుకు ఇలా చేశాడో అడిగి మనం తెలుసుకుందాం. పద మమ్మీ. అందరూ కలిసిపోయి ఈ జీవన్ గాన్ని వెధవని చేసి బయటికి గెంటేయాలనుకున్నారు. కానీ ఈ జీవన్ గాడే అందరినీ వెధవని చేసి. జీవన్, మా మనిషిగా ఉండి మాకే గోతులు తీస్తావని అస్సలు ఊహించలేదు. అసలు ఎంత సాయం చేశాం మేము. ఇంట్లో వాళ్ళని కాదని నీతో చేతులు కలిపాం. నువ్వు చేసిన ప్రతి పాపంలోనూ భాగస్వామ్యం అయ్యాం. అలాంటి మమ్మల్ని మోసం చేయాలని చూస్తావా? దీపక్, ఎవరు ఎవరిని మోసం చేశారో బాగా ఆలోచించు. నువ్వు ఏదో ఒకటి చేసి మాదే తప్పు అనేలా ఉన్నావు. మేమేం వాళ్లలా వెర్రివాళ్లం కాదు. మా దగ్గర నీ పప్పులేం ఉడకో. మీరు సైలెంట్గా ఉండండి విజయాంబిక గారు. దీపక్, నేను హారతి ప్రేమించుకున్న మాట నిజమే. కానీ నేను ప్రేమించిన హారతిని నువ్వు లైన్లో దింపావు. అవునా కాదా?
అదంతా నీ ప్లానే అని అర్థం చేసుకోలేనంత వెర్రివాళ్ళం కాదు జీవన్. మా ఇంట్లో వాళ్ళతో ఆడుకోవడానికి పింకీని పావుగా వాడుకున్నావు, మాతో ఆడుకోవడానికి ఆ హారతిని పావుగా వాడుకున్నావు. అంతలేదు విజయాంబిక గారు. మీ దీపక్ ఎలాంటి వాడో మీకు తెలీదా? చెప్పండి. దీపక్ ఎలాంటి వాడైనా మాకు ప్రాబ్లం వచ్చినప్పుడు మా మనిషివని నీకే కదా జీవన్ ప్రాబ్లం చెప్పాం. అప్పుడైనా మీకేం ప్రాబ్లం లేదు, హారతి భర్తని నేను అని చెప్పావా? లేదే. అంటే అవకాశం ఉండి దీపక్ని ఇరికించి ఆ హారతిని దీపక్కి అంటగట్టాలని చూసాం. అంత క్లియర్గా అర్థమవుతుంటే మళ్ళీ ఎందుకు మమ్మీ వీడిని అడగడం? ఈ నీచుడిని మావే క్షమించినా నేను క్షమించను. వీడు మన మధ్యలో ఉండడం మనకే ప్రమాదం. వీడి ప్లాన్ల గురించి మావయ్యకి చెప్దాం పద మమ్మీ. ఆ పని మాత్రం చేయదు దీపక్. ఎంతో కష్టపడి ఇంత దాకా వచ్చాను. ఇంకొన్ని రోజులుంటే నా పగ ప్రతీకారం రెండూ తీరిపోతాయి. ఆ తర్వాత మీరుండమన్నా ఉండను. నీకు ఈ ఇంట్లో ఉండే అర్హత లేదు జీవన్. నువ్వు పాము అని పాలు పోసినా జాలి చూపించకుండా విషం కక్కుతావు. నీతో ఎప్పటికైనా ప్రమాదమే జీవన్. పదరా దీపక్, మీ మావయ్యకి జీవన్ గురించి, జీవన్ వేసిన ప్లాన్ గురించి చెప్పేద్దాం. నా ప్లాన్ల గురించి అంటే ఈ ఇంట్లో బాంబు పెట్టి ఆయన లేపేయాలనుకున్నదా? ఫారెస్ట్లో మావోయిస్ట్ లాగా ప్లాన్ చేసి లేపేయాలనుకున్నది ఎలక్షన్స్లో ఆయన ఓడించడానికి చేసిన ప్లాన్సేనా విజయాంబిక గారు? వెళ్ళండి విజయాంబిక గారు. నాలాంటోడికి ఈ ఇంట్లో ఉండే అర్హత లేదు. వెళ్ళి నా ప్లాన్ల గురించి అంతా సూర్యప్రతాప్ గారికి చెప్పండి. నన్ను ఇంట్లో నుండి బయటికి ఎంటేయండి. ఇప్పుడు వీడు మనల్ని పూర్తిగా ఇరికించేశాడు. వీడు వేసిన ప్రతి ప్లాన్లో మనం కూడా ఉన్నామన్న సంగతి వీడు చెప్పేసేలా ఉన్నాడు దీపక్. అవును మమ్మీ, చాలా తెలివిగా మనల్ని ఇరికించాడు. మనం సైలెంట్గా ఉండడమే బెటర్ మమ్మీ. మీకు అంతకు మించి వేరే ఆప్షన్ లేదు విజయాంబిక గారు. నా దారిలో వచ్చారంటే నేను దిగాల్సిన స్టాప్ వచ్చినప్పుడు నేనే దిగి వెళ్ళిపోతాను. మీకెలాంటి ఇబ్బంది ఉండదు. కాదు కూడదు అని నా దారికి అడ్డు రావాలని చూస్తే నా నుండి మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు. అనవసరంగా వీడి దగ్గర ఇరుక్కుపోయామే. అది కాదు జీవన్, మనం అందరం ఓ గ్రూపుగా ఉన్నా పింకీ విషయం మాకు చెప్పకుండా దాచేసావనే కోపంతో అలా అన్నాం గాని వేరే ఉద్దేశం కాదు జీవన్. అనుకోకుండా అలా జరిగిపోయింది. అలా అని మీరు మాత్రం హారతి గురించి ముందే నాకు చెప్పారా? చేతులు కాయాలన్న తర్వాత ఆకులు పట్టుకోవాలని చూశారు, అంతే కదా? సరే, జరిగిపోయిన దాని గురించి డిస్కషన్ వేస్ట్ విజయాంబిక గారు. నా టార్గెట్ మీరు కాదు, మీ ఫ్యామిలీ. నా పని నన్ను చేసుకొనివ్వండి. అసలే సూర్యప్రతాప్ గారు నా విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని టెన్షన్లో ఉన్నారు. సరే జీవన్, మీతో పాటు మేము ఉన్న విషయం నువ్వు చెప్పకు. అలాగే విజయాంబిక గారు, మీరు కూడా నా మాటలేవి మనసులో పెట్టుకోకుండా ఎప్పట్లాగే సపోర్ట్ చేయండి. అలాగే జీవన్. మన చావుతో మనమే చేతులు కలిపాం. వీడితో చాలా జాగ్రత్తగా ఉండాలి దీపక్. సారీ నాన్న. గోపి పింకీ విషయంలో ఏం జరిగిందో మీకు చెప్పకపోవడం మా తప్పే. కానీ మిమ్మల్ని మోసం చెయ్యాలని మాత్రం దాయలేదు నాన్న. ఇప్పటికీ మీరు నా విషయంలో చాలా బాధపడ్డారు కదా నాన్న. మళ్ళీ పింకీ ఇలా చేసిందని తెలిస్తే
మీరు ఇంకా బాధపడతారు, పిన్ని బాబాయ్ బాధపడతారు. అందుకే నాన్న, ఈ విషయంలో మీరు బాధపడకూడదని పింకీ ప్రాబ్లంని నేను రాజునే సాల్వ్ చేద్దామనుకున్నాం. అవును పెద్దయ్య, మేము అదే పనిలో ఉన్నాం. ఆ పనిలో ఉండబట్టే జీవన్ అసలు రంగు గుర్తించలేకపోయాం. మీ విషయంలో మీరు ఏం తప్పు చేశారో పింకీ విషయంలో కూడా మీరు అదే తప్పు చేశారు. నాకు తెలియకుండా మీ ప్రాబ్లం మీరే సాల్వ్ చేసుకోవాలనుకోబట్టే మీ విషయంలో అన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. ప్రాక్టికల్గా ఆ బాధ మీకు తెలిసినా కూడా పింకీ విషయంలో అదే పొరపాటు ఎందుకు చేశారు? మీరున్న బిజీలో మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదు అనుకున్నాం పెద్దయ్య. మళ్ళీ అదే చెప్తున్నావు రాజు. అయినా పిల్లల ప్రాబ్లమ్స్ కన్నా పేరెంట్స్కి ఏది ఎక్కువ కాదు. తల్లిదండ్రులు పనిచేసేది పిల్లల కోసమే కదా, అందులో డిస్టర్బెన్స్ ఏముంటుంది? ఇప్పుడు చూడండి, గుళ్ళో పంచాయతీ పెట్టాల్సి వచ్చింది. అది చాలదన్నట్టు ఇంట్లో కూడా పంచాయతీ పెట్టాల్సి వచ్చింది. ఇన్ని రోజులు ఏం తెలియనట్టు అణిగిమణిగి ఉన్న జీవన్ ఇప్పుడు ఏం చేసుకుంటారో చేసుకోండి అని ఎదురు తిరుగుతున్నాడు. వాడిని ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు పెద్దయ్య. ఇందాక మీరున్నారు కాబట్టే బతికిపోయాడు, లేదంటే చంపేసుండేవాడిని. అవును నాన్న. చాలా ఆపండి. అలా చేస్తే వాడికి మనకి తేడా ఉంటుంది. వాడు మన మీద ప్రతీకారంతో పింకీ మెళ్ళలో తాళి కట్టాడని తెలుసు. వాడు మనల్ని మనశ్శాంతిగా ఉంచకూడదని వచ్చాడని అర్థమవుతుంది. కానీ ఏం చేయగలం? ఇంట్లో నుండి బయటికి గెంటేద్దాం నాన్న. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అరెస్ట్ చేయిద్దాం నాన్న. నిన్ను పెళ్లి చేసుకున్నాడని రాజుని ఇంట్లోంచి గెంటేశాను. నువ్వు హ్యాపీగా ఉన్నావా? పింకీకి జీవన్ అంటే ఇష్టం లేదు కదా నాన్న. ఇష్టం లేకపోయినా పింకీకి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి కదా రూపా. వాడిని బయటికి గంటేసిన నెక్స్ట్ సెకండే వాడి దగ్గరున్న ఆధారాలు బయట పెడితే, వాడిని అరెస్ట్ చేయించిన అరగంటలోనే వాడి దగ్గరున్న ఆధారాల్ని వాడికి సంబంధించిన వాళ్ళు సోషల్ మీడియాలో పెడితే, ఇవన్నీ మీరు ఆలోచించరు. పింకీ స్పృహ తప్పక ముందు ఏం జరిగింది, స్పృహలోకి వచ్చాక ఏం జరిగిందనేది పింకీకి తెలుసు, అందరికీ తెలుసు. అందరూ దాని గురించి ఆలోచిస్తున్నారు. కానీ పింకీని కన్నవాళ్ళు మాత్రం పింకీ స్పృహలో లేనప్పుడు ఏం జరుగుంటుందోననే భయంతో చస్తున్నారు. పింకీని పెంచిన తండ్రిగా నాలో కూడా భయం ఉంది. డీల్ చేయడం అంటే చంపేయడమో ఇంట్లోంచి పంపేయడమో కాదు. ప్రాబ్లం ఏంటో తెలుసుకొని ఎవరికి ఎలాంటి నష్టం జరగకుండా పరిష్కరించడం. దాన్ని నేను పరిష్కరిస్తాను. సరే పెద్దయ్య. అమ్మ రూపా, ఇక మీదట నీ విషయంలో కానీ పింకీ విషయంలో కానీ ఏం జరిగినా సరే నాతో చెప్పండి. అరే, మిమ్మల్ని మేం కాకపోతే ఎవరు జాగ్రత్తగా చూసుకుంటారు చెప్పండి? మీరు తీసుకునే నిర్ణయాలు నాకు కోపం తెప్పించినా ఆ తర్వాత వాటి గురించి ఆలోచిస్తాం. మంచి చెడుల గురించి ఆలోచించి అర్థం చేసుకుంటాం. ఎందుకంటే ఫైనల్గా మీరు బాగుండడమే కదా మాకు ముఖ్యం. ఇక మీదట ఏ విషయమైనా నీతోనే షేర్ చేసుకుంటాం నాన్న. సరే, వెళ్ళండి. నాన్న, చెప్పమ్మా. ఎందుకు నాన్న నేను ఇంత చేసినా ఎవరికి నా మీద కోపం రావట్లేదు. నా దగ్గర డ్రగ్స్ ప్యాకెట్ దొరికాయంటే ఎవరు నమ్మట్లేదు. చూడమ్మా, నిన్ను మీ అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచి చూస్తున్నాం. నువ్వేంటో మాకు తెలీదా? ఎవడో దారిన పోయేవాడొచ్చి నీ మీద నిందలు మోపితే గుడ్డిగా ఎలా నమ్మేస్తాం తల్లి? అమ్మా పింకీ, ఈ మధ్య నువ్వు మనస్ఫూర్తిగా తిని ఎన్ని రోజులైందో.
అన్నం తినమ్మా. అమ్మా మీరు కూడా నా వల్ల చాలా బాధపడ్డారు. ఎన్నో రోజులు తినకుండానే పడుకున్నారు. నిద్ర లేని రాత్రులు గడిపారు. నన్ను క్షమించండి అమ్మా. అమ్మా పెంకి, ముందు అన్నం తినమ్మా. సుమా ఇటివో. తినమ్మా. ఏంటమ్మా పింకీ, అయినా నీకేదైనా కష్టం వస్తే మాతో చెప్పుకోవాలి కానీ ఇలా మనసులో దాచుకొని సూసైడ్ చేసుకునేంత వరకు ఎందుకమ్మా ఆలోచించావు? నీకేమన్నా అయితే మేం ప్రాణాలతో ఉంటామని ఎలా అనుకున్నావమ్మా? తినమ్మా. అయ్యో చిన్నగమ్మా, చిన్నగా. వాటర్ తాగమ్మా. నెమ్మదిగా అమ్మా. చూడమ్మా, నువ్వు దేని గురించి ఆలోచించుకో, భయపడకో. నువ్వేం చేసినా అర్థం చేసుకునే ఈ అమ్మా నాన్న నీకు తోడుగా ఉంటారు. మీ పెదనాన్నుంటారు, ఆయన చూసుకుంటారు. ఇప్పుడు నా భయం అంతా పెద్దనాన్న గురించేనన్నా. నా వీడియోలు జీవన్ దగ్గర ఏమున్నాయో తెలీదు. ఆ వీడియోలను అడ్డం పెట్టుకొని పెద్దనాన్నని సీఎం పదవి నుండి తొలగిస్తానని బెదిరించేవాడు. మీ పెదనాన్న పక్కన రాజు ఉన్నంత వరకు మీ పెదనాన్న మీద ఈగ కూడా వాలనివ్వడు పెంకి. ఆ విషయం నీకు కూడా తెలుసు. అసలు ఈ విషయం ఇప్పటి వరకు తీసుకొచ్చావు కానీ మొదటి రోజే మీ అక్కకి చెప్పుంటే ఈ పాటికి ప్రాబ్లం ఎప్పుడో సాల్వ్ అయిపోయేది. ఇప్పటికీ మించిపోయింది లేదు సుమా. రాజు రూపల్కి విషయం తెలిసింది కదా, ఖచ్చితంగా తొందరలోనే ఈ ప్రాబ్లంని క్లియర్ చేస్తారు. నువ్వు తినమ్మా. చాలు నాన్న. ఈ ఒక్క ముద్ద తినమ్మా. చూడమ్మా, ప్రాబ్లం క్లియర్ అయ్యే వరకు జీవంతో కొంచెం జాగ్రత్తగా ఉండు. అలాగే అమ్మా. నా గురించి ఎవ్వరికీ ఏం తెలియనప్పుడో అందరూ చెంగు చెంగుమని ఎగిరేవాళ్ళు. కానీ ఇప్పుడు నా గురించి అన్నీ తెలిసినా ఏం చేయలేక వాళ్ళ జుట్లు వాళ్లే పీక్కుంటున్నారు. అబ్బబ్బబ్బబ్బబ్బా, మిమ్మల్ని ఇలా చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. నా విషయంలో మీరు చేసిన ప్రయత్నాలన్నీ సక్సెస్ అయ్యాయి. హారతికి నాకు మధ్య ఉన్న సంబంధం బయటపెట్టే ప్రయత్నంలో గెలిచారు. డిఎన్ఏ రిపోర్ట్స్ విషయంలోనూ నా ప్రయత్నాన్ని బెడిసికొట్టి మీరే గెలిచారు.
కానీ మీ దరిద్రం ఏంటో కానీ మీరు గెలిచినా నన్ను ఓడించలేకపోయారు. మీరు ప్రతి చోట గెలిచినా విన్నింగ్ కాలేకపోయారు. నేను ప్రతి చోట ఓడినా విన్నర్నయ్యాను. దెబ్బకు అందరి నోళ్ళు మూయించాను. మీ అందరి కడుపు మంట మధ్యలో నేను ఒక మంచి కాఫీ తాగాలనుకుంటున్నాను. పింకే, పింకే, మంచి కాఫీ తీసుకొనిరా. వెళ్ళు.